నా పేరు రమేష్, ఏపీ ఎంఆర్పిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడిని. ప్రకాశం జిల్లా వడ్లపూడి బండ్లపూడి గ్రామానికి మాదిగల పైన జరిగిన దాడిని మేము చిత్తూరు జిల్లా తరఫున ఖండిస్తూ, అక్కడ మాదిగలు పొలంలో గొర్రెలు మేసిందని అడిగినందుకు రెడ్లను ప్రశ్నించినందుకు మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా, మీకు అంత గర్వమా అనే అహంకారంతో వాళ్ళు కొలపేరుతో దూషించడం జరిగినది. అందుకు గాను మాదిగలు కంప్లీట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇస్తే స్టేషన్ను ఎస్ఐ గారు కానిస్టేబుల్ పంపించి ఎవరిది న్యాయం ఏమి అన్యాయం చూసుకొని రమ్మంటే, ఏమి అన్యాయం జరిగిందో చూసుకొని రమ్మంటే వాళ్ళు పోలీసు సమస్యలో పోయి పగిరి ధ్వంసం అయ్యిందని వాళ్ళు కనుక్కున్న తర్వాత కానిస్టేబుల్ ఈ మరితో స్టేషన్కి వాళ్ళ పైరు నష్టం జరిగింది, స్టేషన్కి రావాలని చెప్పిన దానివల్ల వీళ్ళు దారి మధ్యలో కాపు కాసి కర్రలతో గొడ్డెలతో కొట్టి కాళ్ళు చేతులు ఇంచి హత్యా ప్రయత్నం చేసిన దానివలన ఇప్పుడు అప్పుడే ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం అయినది. వాళ్ళపైన ఇప్పుడు కౌంటర్ కేసు పెట్టి పోలీసులు కౌంటర్ కేసు పెట్టి వాళ్ళనే చేసినారు కాబట్టి కౌంటర్ కేసు ఎత్తేసి వాళ్ళపైన హత్యా కేసు పెట్టి రెడ్లని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అట్లా చేయని వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ఎస్ నాయకులంతా కలిసి ప్రకాశం జిల్లాలో ఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తామని ఖండిస్తున్నాం. మాదిగ చిత్తూరు జిల్లా మాదిగ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిని. మేము ఇప్పుడు సంఘం తరఫున ప్రకాశం జిల్లాలో దళితులపైన దాడి చేసి కర్రలతో కొట్టి గాయపరిచి వాళ్ళు పొలాన్ని ధ్వంసం చేసి మేకలను తోలి మొత్తం అరెస్టం చేసినారు. ఆ నష్టపరిహారానికి వాళ్ళు ఇండ్లకాడ పోయి రెడ్లు ఇండ్లకాడ మాట్లాడితే మీరు ఏం చేసుకుంటారో చేసుకొని కులం పేరుతో దూషించినారు, కంప్లీట్ ఇస్తామని పోలీస్ స్టేషన్కి పోతే అడ్డదారిలో వచ్చి కర్రలతో కొట్టి ఒళ్ళంతా గాయపరిచి కాళ్ళ మీద చేతుల మీద గాయాలయ్యి ఎత్తుకొని పోయి ఒంగోలు ఆసుపత్రిలో చేస్తున్నారు. అందరూ కూడా పోయినారు, కలెక్టర్ పోయినారు, ఎస్పీ పోయినారు, అందరూ పోయినారు. కానీ ఇంతవరకు వారం రోజులైతే కూడా ఇంతవరకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. కాబట్టి వాళ్ళ మీదనే కౌంటర్ కేసు పెట్టినారు రెడ్లు. ఇది చాలా అన్యాయం. రెడ్డి కులస్తుల మాదిగల పైన చేయడం చాలా నష్టం. కానీ ఆ అట్రాసిటీ కేసు పెట్టినారు. దాంతో పాటు కౌంటర్ కేసును తీసేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లా తీయలేదంటే అన్ని సంఘాలు కుల సంఘాలంతా చేరి ప్రకాశం జిల్లా ఎస్పీ దగ్గర కార్యాలయంలో ముట్టడిస్తామనేసి డిమాండ్ చేస్తున్నాం.